ఇది పేరుకు రామెన్, నాకు రామెన్లా అనిపించట్లేదు అసలు. అది నేను బయటకు వచ్చినప్పుడు ఎండ ఇంత ఎక్కువ ఎందుకుంటది అసలు? నాకు షూట్లు ఉన్నప్పుడు, అవుట్డోర్ ఉన్నప్పుడు మెయిన్. మిగతా టైంలో నేను ఇంట్లో ఉన్నప్పుడు చలేస్తుంది, ఫుల్గా వర్షం వస్తుంది, ఇలా ఉంటది అనమాట. హాయ్ హలో అందరికి నమస్కారం, నేను మీ అంబిక. ఈరోజు నేను ట్రైక్యూర్ క్లినిక్ వెళ్తున్నాను. అది దీనికంటే 3rd సెషన్ లేజర్ ట్రీట్మెంట్కి వెళ్తున్నాను అనమాట, యూహెచ్ఆర్కి. చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను. అంటే స్కిన్కి వెళ్ళాను, బట్ యూహెచ్ఆర్కి మాత్రం 1.5 month అయింది. 1.5 month అండ్ 2 months అయిపోయింది ఆల్మోస్ట్. నిద్ర వస్తుంది నాకు, ఆఫ్టర్నూన్ టైం పడుకోవడం అలవాటు అయిపోయింది. నేను ఈరోజు మాస్క్ తెచ్చుకోవడం మర్చిపోయాను. అరే, ఎప్పుడు ఈ 2 అవుతున్న టైంకి నేను స్టార్ట్ అవుతున్నాను, మా ఇంటి దగ్గర ఆటోలు రావు, చాలా లేట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఇబ్బంది పడిపోతాను నేను. వచ్చి 10 నిమిషాలు అవుతుంది, ఇంకా ఒక్క ఆటో కూడా రాలేదు అసలు. దరిదాపుల్లో ఆటోస్ కనిపించట్లేదు. ఓ మై గాడ్. నేనేమో ఈ డెనిమ్ జాకెట్ వేసుకున్నాను, సీరియస్లీ కలియట్లేదు అసలు. ఒక ఆటో వస్తుంది, కానీ అది ఇటు సైడ్ రావట్లేదు, అలా పోతుంది. యో వస్తుంది, చూద్దాం ఖాళీ ఉంటుందో ఉండదో. ఇకనే ఉంది కానీ ఆ ఆటో ఆపలేదు. మేబీ కట్టించుకుంటారు కదా ఆటో, ఎక్స్ట్రా మనీ ఇచ్చి అలా అనుకుంటా, అందుకని ఆపలేదు. ఇంకొక ఆటో వస్తుంది, చూడాలి. ఫ్రెండ్ వస్తున్నాయి, ఏదో ఒకటి ఖాళీగా ఉంటది ఖచ్చితంగా. ఈసారి కాంప్లెక్స్కి వెళ్ళాలి. బస్సులు ఎక్కాలంటే భయం వేస్తుంది అబ్బా. కానీ మా ఊరి నుండి ఫ్రీ బస్సులు, పల్లె వెలుగు బస్సులు ఇలాంటివి తప్ప నాన్ స్టాప్లు గట్టా ఉండవు అనమాట. తప్పదు, అయ్యే ఎక్కాలి. 4 ఆటోస్ మిస్ అయ్యాయి. మా ఏరియా నుండి బయటకు వెళ్తున్న ఆటో ఎక్కాను. ఈ ఆటో సౌండ్ రావు. వచ్చేసాను ట్రైక్యూర్ క్లినిక్ కి. చాలా ఎండగా ఉంది. అది నేను బయటకు వచ్చినప్పుడు ఎండ ఇంత ఎక్కువ ఎందుకుంటది అసలు? నాకు షూట్లు ఉన్నప్పుడు, అవుట్డోర్ ఉన్నప్పుడు మెయిన్. మిగతా టైంలో నేను ఇంట్లో ఉన్నప్పుడు చలేస్తుంది, ఫుల్గా వర్షం వస్తుంది, ఇలా ఉంటది అనమాట. చూసారా ఎంత అండము? నేను బస్సులో వచ్చేటప్పుడు ఏమీ అవ్వలేదు, కానీ నా హెయిర్ ర్యాపిడో బైక్ మీద వచ్చేటప్పుడు మాత్రం ఇలా అయింది. వీడియో చేయాలి, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నాను. అఫ్కోర్స్ ఏం చేస్తాం, అనుకున్నదే చెప్తాను. నాకు వచ్చిన రిజల్టే చెప్తాను, బట్ అది కొంచెం క్రియేటివ్గా చెప్పాలి కదా, అందుకని ఆలోచించాలి. వెయిటింగ్ ఎందుకంటే అంటారు ట్రీట్మెంట్ కోసం అనమాట. అంటే వీడియో తీస్తారు, వీడియో షూట్ చేస్తాము. సో వీడియోగ్రాఫర్ వచ్చే వరకు వెయిటింగ్. షేవింగ్ అయిపోయింది అండ్ ట్రీట్మెంట్ కోసం వెయిటింగ్. నాకు ట్రీట్మెంట్ చేసేది దాంతోనే, బ్లాక్ బ్యూటీ. ఎంత బాగుందో కదా, నాకు నిజంగా చాలా నచ్చింది. ఇక్కడున్న అన్నట్లోనే ఇది సెక్సీగా. నేను ఆఖరికి ట్రీట్మెంట్ చేసే మిషన్లో కూడా సెక్సీ అంటున్నాను, బుద్ధి లేదు నాకు. ఎస్, ఈరోజు నా పోస్టర్ లాంచ్ అయింది. సో చాలా కంగారుగా, అసలు గ్యాప్ లేదు నా ఫోన్కి. అలా కాల్స్ వస్తూనే ఉన్నాయి, మెసేజెస్ వస్తూనే ఉన్నాయి అనమాట. ఎస్, చాలా రోజుల తర్వాత, చాలా నెలల తర్వాత చాలా కష్టపడి రిలీజ్ చేశారనమాట పోస్టర్. అఫ్కోర్స్ కొత్త వాళ్ళమంటే చాలా కష్టపడాల్సి వస్తుంది మూవీ అంటే పక్కాగా. అందుకని మా ప్రమోషన్ మేమే చేయించుకోవాల్సి వస్తుంది. నేను ట్రై చేశాను, చాలామందికి ఆల్మోస్ట్ నా కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరూ స్టేటస్లు పెట్టారు. బట్ వాళ్ళతోటి వీడియోస్ చేయమని చెప్పాను, వాళ్ళు ఇంకా ఏం చేయలేదు. చేస్తే చూద్దాం.
నేను స్లీవ్లెస్ వేసుకొచ్చాను కాస్ట్యూమ్. అది మనకు కొత్త ఏం కాదు. చాలా నీరసంగా ఉంది, నిద్ర వస్తుంది. యాక్చువల్లీ 1 మంత్ నుండి 20 డేస్ నుండి ఈ టైంకి పడుకోవడం నాకు అలవాటు అయిపోయింది, ఆఫ్టర్నూన్ టైం. ఇప్పుడు పడుకోక నాకు నీరసంగా, నా కళ్ళలు ఏదో అంటారు కదా, నిద్ర కళ్ళలా ఉంది అనమాట. నా కళ్ళల్లో నిద్ర మొత్తం కనిపిస్తుంది. క్లినిక్లో నేను వచ్చిన ప్రతిసారి ఏదో ఒక మార్పు జరుగుతూనే ఉంటుందన్నమాట. అండ్ వీళ్ళు రాజమండ్రిలో కూడా క్లినిక్ ఓపెన్ చేస్తారని 1 or 2 monthsలోని బ్రాంచ్. బెటర్ వన్, రైట్? ఎస్, మా కాకినాడలో కన్నా నాకు తెలిసి రాజమండ్రిలోనే వీళ్ళకి ఎక్కువ బిజినెస్ అక్కడ బాగా జరుగుతుంది. అక్కడ ఓపెన్ చేసిన తర్వాత, ఎందుకంటే కాకినాడలో అంత కాదు కానీ రాజమండ్రిలో ఎక్కువ మంది స్కిన్ మీద, హెయిర్ మీద కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అండ్ ప్రమోషన్లు అయ్యి అక్కడ గట్టి జరుగుతాయి. వెయిటింగ్ మా కెమెరామెన్ ఇంకా రాలేదు, అందుకని వెయిటింగ్ అనమాట. కెమెరామెన్ వస్తే ట్రీట్మెంట్ చేసేటప్పుడు వీడియో తీయాలి. మేము తీస్తామంటే మీరు సరిగ్గా తీయట్లేదు, ఎడిటింగ్ చేయడానికి వీలు అవ్వట్లేదు అని చెప్తున్నారంట. అతనేమో 2కి రమ్మంటే 4 అవుతుంది, ఇంకా రాలేదు. ఇంకా చాలా వేడిగా ఉందండి. ఈట్ స్ట్రీట్కి వచ్చాం, మా కెమెరామెన్ ఇంకా రాలేదు, అందుకని బయటకు వచ్చాం తిరగడానికి. కాకినాడలో రామెన్ తింటున్నాను. ఇది పేరుకు రామెన్, నాకు రామెన్లా అనిపించట్లేదు అసలు. షటిల్ ఆడడానికి వచ్చాం, ఆడింది ఏం లేదు. వెళ్తాం. సగం పార్క్ సైకిల్ చేసామన్నమాట మేము, నడిచిపోయాను దెబ్బకి. నేను ఆడింది తక్కువ, జస్ట్ ఇలా బ్యాక్ పైకి ఎత్తామో అయిపోయింది వీడియో. మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము, 1/2 kilometer అనమాట. ఇంకా నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ కూడా అవ్వలేదు, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ 3కి వచ్చాను, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 7:30 అయింది. మా డిఓపి రావడమే 6కి వచ్చారనమాట. వీడియో తీసి వాయిస్ ఓవర్ కూడా ఇక్కడ ఇచ్చేసాను, పెద్ద మైక్ తీసుకొచ్చారు డిఓపి. సో అలసిపోయాను. చూద్దాం, ఇప్పుడు బస్సెస్ ఖాళీ లేకపోతే కాల్ చేయమని చెప్పారు, కార్లో డ్రాప్ చేస్తానన్నారు. దే ఆర్ సో స్వీట్ అనమాట యాక్చువల్లీ. సో ఈ వీడియో ఇక్కడితో ఫినిష్ చేద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.